ఈరోజు కొంతమంది అనుభవాలు తీసుకుందాం. జి అంజనప్ప, అన్మ్యూట్ చేసుకోండి సార్. నేను నేమ్స్ పిలుస్తాను, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అంజనప్ప గారు, సార్ రెస్పాండింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు ఇదేనా ఫస్ట్ బ్యాచ్, గుడ్ మార్నింగ్ ప్రీవియస్ సార్. కూడా ఉన్నారా? సార్ ఫస్ట్ బ్యాచ్ సార్. ఓకే, స్టార్టింగ్ నుంచి ఉన్నారా క్లాసెస్ లో? ఫస్ట్ లో ఒక 1 డే వచ్చాను సార్. మళ్ళీ నేను ఇక్కడ యోగాకి యోగా వెళ్ళడం వల్ల మిస్ అయ్యాను సార్. మళ్ళీ నిన్నటి నుంచి జాయిన్ అవుతున్నాను సార్ రెగ్యులర్ గా. రెగ్యులర్ గా రాకపోతే నేనేమి ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను సార్ మీ దగ్గర. ఓకే క్లాసులో సార్. రెగ్యులర్ గా ఉంటే ఏదో రెగ్యులర్ గా రండి. యోగా అక్కడ యోగా యోగా ఆ టైం ఈ టైం సింక్ అవుదా? అవ్వదు సార్. ఓకే అండి, ఓకే. ఎనీవే, రెగ్యులర్ గా వస్తా సార్. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా వస్తున్నాను సార్. ఓకే నిన్నటి అండి, నుంచి డిసైడ్ చేసుకున్నాను సార్. రైట్ సార్, ఓకే. సురేష్ గారు, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. శుభోదయం సార్. శుభోదయం సార్. మీ యొక్క అనుభవం అంటే దాదాపుగా మనం 15 days దాటాము. ఈ అవును 15 అవును. రోజుల్లో మెడిటేషన్ ద్వారా మీలో వచ్చిన మార్పు మీకు ఏమనిపిస్తుంది ఈ ధ్యానం చేయటం ద్వారా? ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన కోరు. ఇందులోకి నేను టెలిగ్రామ్ గ్రూప్ లో మన పిఎంసి వాళ్ళది ఒక గ్రూప్ ఉంది. అందులో ఈ లింక్ వచ్చింది. దాని నుంచి నేను ఇందులో జాయిన్ అయినాను. ఇది జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ, మానసికంగా కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది. మొదటి లెక్క కొంచెం ఈ మనసు ఎప్పుడు అనేది చంచలంగా ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గి ఇదైతుంది. ఇంకా కొద్ది రోజులు ఇలానే చేస్తే ఇంకా శారీరకంగా కూడా ఇదైతుంది. నేను ఇందులో జాయిన్ అయింది మెయిన్ ఈ ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. రోజు రోజు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు ఇది కాకుండా? ఇది కాకుండా 2 గంటలు చేస్తున్నా. ఎప్పుడైనా ఒకసారి మిస్ అవుతుంది. మొత్తం 3 hours చేస్తున్నా. ఆలోచన ఇప్పుడు రహిత ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తున్నారా? ఆలోచన లేని స్థితిలోకి వెళ్తున్నారా? వెళ్తున్న కొద్దిసేపు మళ్ళా టక్మని ఏదో వచ్చేస్తుంది. ఆ, ఆ ఇప్పుడు రెగ్యులర్ మధ్యాహ్నము రాత్రి 3 times. 3 hours రెగ్యులర్ గా చేయండి సార్. చేసే కొంది, ప్రాక్టీస్ అయ్యే కొంది మీకు ఆ ఆలోచన రహిత స్థితి అనేది ఎక్కువగా వెళ్ళటానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కొద్ది నిమిషాలు వస్తుంది, ఎక్కువ రావడం లేదు ఆలోచన చాలు, రైతు అది స్థితి. అది వస్తే చాలు. అది వస్తుంది కదా, డెఫినెట్ గా వస్తుంది. ఇంకా అది టైం పెరుగుతూ ఉంటది ప్రాక్టీస్ చేసే కొంది. ఓ, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఓ శెట్టి గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇదేనా ఫస్ట్ బ్యాచ్, ప్రీవియస్ బ్యాచెస్ లో ఉన్నారు మీరు? లేదు సార్, ఇదే మొదటి బ్యాచ్. ఫస్ట్ నుంచి వస్తున్నారా రోజు, అవును ప్రతిరోజు? సార్, ఫస్ట్ నుంచి వస్తుంది. ఎలా ఫస్ట్ ఉంది నుంచి వస్తుంది. మెడిటేషన్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాగుంది సార్, చాలా బాగుంది. అయితే నేను ఇంతకు ముందు ఒక యూట్యూబ్ లో చూసుకుంటూ నేను ఇంట్లో చేసుకునేవాడిని. అప్పుడు బాగుంది, చాలా బాగుంది. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక మన ఫేస్బుక్ లో చూసిన ఈ లింక్. చూసిన తర్వాత మళ్ళీ 21 రోజు ధ్యానం అనేసరికి జూమ్ లో ఉంటుంది కదా, చూస్తూ చేసుకోవచ్చు అని జాయిన్ అయింది సార్. ఎక్సలెంట్ అండి, ఓకే. రెగ్యులర్ గా చేయండి. నెక్స్ట్ చేస్తాను సార్. సామ్సంగ్ ఎస్ఎం థ్యాంక్ యూ సార్. M346B. సార్ సామ్సంగ్ గారు, మీ పేరు పెట్టలేరు, సామ్సంగ్ అనే పెడుతున్నారు. మార్నింగ్ మిమ్మల్ని పిలిచా, మీరు అన్మ్యూట్. సామ్సంగ్ గారు, సామ్సంగ్ SM M346B. సార్ అంతే చూస్తున్నారు కానీ అన్మ్యూటే చేయట్లేదు. సార్ మీరే
అన్మ్యూట్ చేయండి, నవ్వుతున్నారు. సార్కి అర్థం కావట్లే. పాపం రోజు మంచిగా ధ్యానం చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ కావాలి ఈ రోజు మాకు. స- స- ఎలా చెప్పాలి, చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్. శాంసంగ్ గారు, శాంసంగ్ SM M346B. ఆయన నవ్వుతున్నాడు కానీ ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవే. సుజీత మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే అమ్మ, సార్. రోజు నేను మీరు ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు క్లాస్ కి. దాదాపు ఒక 15 రోజులు దాటాము. ఈ 15 రోజులు మీ యొక్క అనుభవం చెప్పండి. అసలు ఎందుకు మెడిటేషన్ లోకి వచ్చారు? ఈ మెడిటేషన్ లోకి వచ్చి ఈ 15 రోజుల్లో మీకు ఎలా ఉంది మీ మనసుకి? నేను ఫేస్బుక్ లోని లింక్ చూసి జాయిన్ అయ్యానండి. ఆ, అయితే నేను ఇంతకు ముందు బ్యాచ్ లో కూడా ఉన్నాను, ఇది రెండో బ్యాచ్. ఆ, నేను కోవిడ్ టైంలో ఒక పావు గంట అలా చేసేదాన్ని ఉమ్, ధ్యానం, అది మెడిటేషన్ అది. ఆ తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది. చేద్దాం అంటే ఇంట్లో, అంటే నేను జాబ్ చేస్తున్నాను, కొంచెం టైం సెట్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఉమ్, ఇలా అయితే కంపల్సరీగా క్లాస్ లో ఉండి మెడిటేషన్ చేస్తానని నేను ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని మొదలు పెట్టాను. ఇది రెండో బ్యాచ్. ఓకే. నాకైతే కొంచెం అంటే ఏమి ఆలోచనలు ఏమి రావు, ప్రశాంతంగా అనిపిస్తుంది మెడిటేషన్ చేస్తాను సేపు. ఉమ్, నా ఒక 2 నిమిషాలు ఏదైనా ఆలోచన వచ్చినా అది మళ్ళీ జస్ట్ ఇచ్చేసేసుకొని నేను నాకైతే ఏమీ ఆలోచనలు రావు. నేను ఆ శ్వాస మీదే పూర్తిగా ధ్యాస ఉంచుకొని చేస్తున్నాను. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజంతా కొంచెం హాయిగా అనిపించి, అంటే ఎవరితో అయినా మాట్లాడినా కూడా కొంచెం కోపం అది ఏమీ లేకుండా ప్రశాంతంగా మాట్లాడడం, వెంటనే గుర్తు ఉమ్, తెచ్చుకోవడం అలాంటివి అవుతున్నది. నాకు కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ ఉండేది, ఉమ్. అది కొంచెం కంట్రోల్ అవుతుందని కూడా నేను కంపల్సరీగా మెడిటేషన్ లోనే ఉంటున్నాను. కాకపోతే నాకు ఓకే. మళ్ళీ వేరేగా చేద్దాం అంటే మాత్రం అవటం లేదు. అదే ఉమ్, నైట్ టైమే ఒక అరగంట చేస్తాను, కానీ అంత గంట సేపు చేయడం అనేది అవ్వట్లేదు. అది కొంచెం ఓకే. టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నానేమో మరి. లేదులే మరి, టైం మీకు, ప్రకృతి మీకు అవకాశం కల్పించింది. అదే ఆఫీస్ నుండి వచ్చి కొంచెం పని అయ్యాక చేద్దాం అనుకుంటాను, కానీ కొంచెం అరగంట కన్నా టైం దొరకటం లేదు అంతే. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ సార్. కల్పిస్తే మన నేచర్ మీకు, మీకు చేయాలని సంకల్పం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ టైం అదే కూడా ఏర్పాటు చేస్తుంది మీకు. ఉం? అదే చేసుకుంటా అదే వెరీ శివ అందరూ గారు, ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. ఇదే ఈ మానసిక ప్రశ్న, రోజు నేను ఓం నమ శివాయ అది ఇదని 24 hours మామూలుగా ఉన్నప్పుడు మనసులో ఆటోమేటిక్ గా అటు ఇటు పోవద్దని చాంట్ చేస్తుంటా. ఆ, ఇప్పుడు అట్లనే మనం ఇది ఆలోచన రహిత స్థితికి మామూలుగా ఉన్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టుకోవచ్చు కదా. పెట్టచ్చు సార్, ఏం కాదు. చేతులు క్రాస్ చేసి కాళ్ళు చేయకుంటే మామూలుగా ఇప్పుడు టీవీ చూసుకుంటున్నాం, ఇంకా అటు ఇటు పోతున్నాం, నడుచుకుంటున్నాం, శ్వాస మీద శ్వాస ధ్యాస పెట్టుకొని అన్ని మరవచ్చు కదా. అంటే ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే, నడిచేటప్పుడు నడక మీద దృష్టి పెట్టమంటాడు. అంటే మనం ఆహా, ఉమ్, ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద దృష్టి పెడతాం కూడా ధ్యానమే. జనరల్ గా మనం అంతా ఏం చేస్తాము, తినేటప్పుడేమో ఆలోచిస్తూ ఉంటాం, నడిచేటప్పుడు ఇంక వేరే ఏదో చేస్తూ ఉంటాం. సో అది పరధ్యానం. సో మనం ఏది పని చేస్తామో దాని మీద సంపూర్ణ ఏకాగ్రత పెడతామే ధ్యానం సార్. ఒకదానిపైన కాన్సన్ట్రేషన్. మీరు చేసేది కరెక్ట్, తప్పు అంటల్లా. ఇప్పుడు ఫర్ ఆ, సపోజ్ అయిపోయింది, మీరు సోఫాలో కూర్చున్నారు ఇంట్లో, ఆ ఖాళీగా కూర్చునేటప్పుడు శ్వాసను గమనిస్తూ కూర్చోండి. అదే నేను అడిగేది, అటువంటి పరిస్థితులు అవన్నీ ఉన్నప్పుడు చేయొచ్చు. చెయ్యొచ్చు. ఆ, జర్నీలో వెళ్ళేటప్పుడు చక్కగా చేయొచ్చు. మనకి ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు సాధన చేసుకోవటమే, దానికి మించింది లేదు. ఓ, ధన్యవాదాలు. అదే డౌట్ కొంచెం, ఆ, ఎందుకంటే ఓకే. ఇవి క్రాస్ చేయాలని అంటారు కదా, అట్లా చేయకుండా ధ్యా ఆ, కుదిరితే శ్వాస అలా మీద. ఆ పోచర్ లో కూర్చుంటే ఇంకా మంచిది. పోచర్ లో కూర్చోకుండా మీరు శ్వాసను గమనిస్తూ ఉండొచ్చు, ఏం కాదు. అదే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎందుకు ఈ శ్వాసను, ఇప్పుడు మన శ్వాసను గమనించే కొంది ఆ శ్వాస జరిగే క్రియ తక్కువ అయిపోతూ ఉంటది. అంటే శ్వాస సంఖ్య తక్కువ అవుతా ఉంటది. ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం తగ్గిద్దో మన ఆయుష్ పెరిగిద్ది. అదే సీక్రెట్. ఋషులు మహర్షులు అందరూ కూడా వాళ్ళ ఆయుష్కి 120, 130 సంవత్సరాలకు మెయిన్ కారణం
ఎప్పుడైతే ప్రతి మనిషి భూమి మీద జన్మ తీసుకునేటప్పుడే ఇన్ని శ్వాసలతో ఇతని జీవితాన్ని కొనసాగించాలని వస్తారు. ఎప్పుడైతే ఈ సాధనా మార్గాల్లోకి వస్తాం, ఎన్నో సాధనలు ఉన్నాయి. ఈ ఆనాపానసతితో పాటు భూమండలంలో కొన్ని వేల సాధనలు ఉన్నాయి. ఎస్. కాకపోతే వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కొన్ని సాధనలు గురు సమక్షంలోనే నేర్చుకోవాలి. మనం అవును. ఏదో యూట్యూబ్లో చూసుకొని ఫాలో అయితే లైఫే డిస్ట్రాయ్ అయిపోద్ది. సో అంటే ఆధ్యాత్మిక సాధనలు అనేది కూడా ఒక గురువు యొక్క గైడెన్స్ లోనే చేయాలి కొన్ని సాధనలు. ఈ ఆనాపానసతి ఏంటి, దీనికి కులం లేదు, మతం లేదు, ఏమి అవసరంలా. శ్వాస ఉన్న ప్రతి మానవుడు చేసే క్రియ ఈ ఆనాపానసతి. అందుకని అయ్యా గౌతమ్ మీరు పీడిఎఫ్లు పెట్టమన్నా పెట్టలేదు. పెడతాను సార్, సురేష్ గారు పెడతాను. కొన్ని నా దగ్గర ఉండే మీ నంబర్ కి వాట్సాప్ చేయమంటారా, లేక మీ దగ్గర ఉంటే సరే. నేను పంపిస్తాను సార్. ఓకే దాన్ని మధ్య కొంచెం బిజీ అయిపోయాను, ఏమనుకోవద్దు, పంపిస్తాను. అందుకని గుర్తు. యా, ఖచ్చితంగా ఈ రోజు సెషన్ అవ్వగానే పెట్టేస్తాం వెంటనే. ఓకే ఓకే థాంక్స్. అందుకని 2005 years బ్యాక్ బుద్ధుడు ఎన్నో రకాల పద్ధతులు కనిపెట్టాడు. ఆయన ఒక ఆనాపానసతే కాదు, కానీ ఇవి మానవాళికి సరైనవి కాదు, అందరు చేయలేరని ఆయన ఎప్పుడైతే ఈ శ్వాసను గమనించడం మొదలు పెట్టారో ఆయనకి అక్కడే జ్ఞానోదయం అవటం, బుద్ధోదయం అవటం, గత జన్మలన్నీ చూసుకోవటం జరిగింది. సో అప్పుడు మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి ఇది అందరికీ కులమతాలకు అతీతంగా శ్వాస ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ క్రియను చేయవచ్చు. దీన్ని పాలీ భాషలో ఆనాపానసతి అంటారు, అట్లాగే తెలుగులో శ్వాస మీద ధ్యాస. సో అలా బుద్ధుడు ఈ ప్రపంచాన్ని తెలియజేశాడు. తర్వాత పత్రి గారు దీన్ని తన మిత్రుడైనటువంటి మర్రి చెన్నారెడ్డి ద్వారా ఈ ధ్యాన క్రియ నేర్చుకొని గురువుగారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకి కొన్ని అనుభవాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చినాయో మరి పత్రిజీ దాదాపు 3 years పాటు ద్రవాహారాన్ని మాత్రమే తీసుకుంటూ 3 సంవత్సరాల పాటు సాధన చేసి దీనికి పిరమిడ్ని లింక్ చేశారు. పిరమిడ్ పిరమిడ్ అంటే ఒక్క నిమిషం ఇస్తానమ్మా, 1 minute, క్లాస్లో ఉన్నా. సో ఈ పిరమిడ్ ని ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఇది. సో అంటే వరల్డ్లోనే 7 wonders లో కొన్న దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ సైన్స్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఈ క్లాస్లో మనకి పిరమిడ్ యొక్క శక్తి గురించి వచ్చింది కదా మనకి థర్డ్ డే. ఎప్పుడైతే మనకి ఆ యాంగిల్లో 42 degrees 41 minutes ఆ యాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తామో ఈ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన విశ్వశక్తి అంతా కూడా ఆ పిరమిడ్ అబ్జర్వ్ చేసి మనకి ధ్యానంలో ఎక్కువ ఆ ధ్యాన స్థితిలో ఉండటానికి మనకు సహకరిస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం పిరమిడ్లో ధ్యానం చేస్తామో ఇంకా దానికి 3 ఇంతల శక్తి. ఇప్పుడు మనం నార్మల్గా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాం. ఇప్పుడు రాధాకృష్ణ సార్ ఉన్నారు, సార్ యొక్క అనుభవాన్ని తీసుకుందాం మనం ఒక్క నిమిషం. రాధాకృష్ణ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో రాధాకృష్ణ సార్ వాళ్ళ ఇంట్లో మెర్కోబా పిరమిడ్ తెప్పించుకున్నారు. ధ్యానంలోకి వచ్చిన ఒక 20 days తర్వాత కొన్ని రోజులు మెడిటేషన్ ధ్యానం పిరమిడ్ లేకుండా చేశారు. ఇప్పుడు పిరమిడ్లో కూర్చొని చేస్తున్నారు. సార్ దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? వాయిస్ వినపడతలేదు సార్ రాధాకృష్ణ సార్. వాయిస్ రావట్లా మరి, అన్మ్యూట్ లోనే ఉంది కానీ వాయిస్ వినపడతలేదు ఎందుకో మరి. అంటే రాధాకృష్ణ సార్ మీది అన్మ్యూట్ లోనే ఉంది, కాకపోతే ఆ జాయిన్ విత్ ఆడియో కంప్యూటర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, మీరు క్లిక్ చేయాల, అందుకని మీ వాయిస్ రావట్లా. ఇప్పుడు కృష్ణన్ రాజు గారు ఉన్నారు, కృష్ణన్ రాజు గారు చెప్పండి సార్. సో కృష్ణన్ రాజు గారు కూడా రోజు మహావతార్ ఫౌండేషన్ మన సెంటర్కి వెళ్ళి పిరమిడ్స్ కింద ధ్యానం చేస్తున్నారు కదా. మీరు విడిగా చేసిన దానికి ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం డిఫరెన్స్ గమనించారా? చాలా డిఫరెన్స్ ఉందండి. పిరమిడ్ లో యాక్చువల్లీ మామూలుగా చేసిన దానికి పిరమిడ్ లో చేసిన దానికి ఎంత తేడా అంటే, పిరమిడ్ లో కూర్చుని చేస్తే వెంటనే ట్రాన్స్ లోకి వెళ్తున్నాం. ఐ మీన్ ఆ మెడిటేషన్ ఆలోచన రహిత స్థితిలోకి వెంటనే వెళ్ళగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు ఉండగలుగుతున్నాను. ఆ స్థితి అన్నది ఎక్కువసేపు ఉంటుంది అండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. ఓకే. సో ఆ డిఫరెన్స్ బాగా అనిపించింది నాకు. అందుకనే ఇక్కడ మహాతర్ పిరమిడ్ ఫౌండేషన్ కి ఇదివరకు నాకు ఇక్కడ ఉందని తెలీదు. తెలిసిన తర్వాత ముందు
లేకపోతే భోజనం తర్వాత ఎప్పటికప్పుడు ఖచ్చితంగా టిఫిన్ చేసుకోవటం అనమాట. పొద్దున నుంచి సో పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది కదా, సో భోజనం టైంలో వెళ్ళి చేసుకోవటం. తర్వాత ఇంకా పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను. కరోనా ఓకే సార్, థ్యాంక్ యూ. సో కరోనా టైంలో కూడా మనం ఎయిమ్స్ ఢిల్లీ అక్కడ కరోనా పేషెంట్స్ ఉన్న టైంలో మనకి ఎయిమ్స్ హాస్పిటల్కి ఇక్కడ నుంచి మనం కార్డ్స్ పంపించడం జరిగింది. సో కార్డ్స్ అంటే వ్యాప్రాన్స్ ఉంటాయి కదా, వ్యాప్రాన్స్ లో కూడా రకరకాల పెర్మిట్స్ పెట్టి అక్కడ డాక్టర్స్కి ఇవ్వటం. ప్రతిరోజు ఆ ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్లందరికీ మనం ధ్యానం నేర్పడం జరిగింది. ఒక సెషన్లోనే దాదాపు కొన్ని 1,00,000 మంది పైన కూర్చునేవాళ్ళు. మనం ఇక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటాం, అక్కడ లాంగ్వేజెస్ అన్ని కన్వర్ట్ అవుతాయి. సో ఆ సిస్టంలో మనం కరోనా టైంలో ఎంతో మందిని ధ్యానం నేర్పి వాళ్ళని మానసికంగా చైతన్యవంతులు చేసి వాళ్ళు ధైర్యం నింపి కరోనా నుంచి బయటికి రావడం కూడా జరిగింది. దాన్ని అక్కడ డాక్టర్స్ కూడా దాన్ని అప్రూవ్ చేశారు, పిరమిడ్ శక్తిని కూడా అప్రూవ్ చేశారు. మనకి దాని నుంచి ఎయిమ్స్ నుంచి కూడా మనకు సర్టిఫికెట్ ఇచ్చారు. సో కాకపోతే అది మనకి ఇంకా వాళ్ళు ఎయిమ్స్ నుంచి ఇచ్చారు కానీ వాళ్ళు దాన్ని పబ్లిసిటీ కూడా చేశారు కొన్నాళ్ళు. సో అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్ అండ్ పిరమిడ్స్ అనమాట. సో ఇంకా పిరమిడ్స్ వల్ల వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో కనుక మన పిరమిడ్స్ ఉంటే ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా వాటి నుంచి మనం మీరు కావాలంటే నెట్లో చూడొచ్చు. మనకు వాస్తుకు సంబంధించి పిరమిడ్స్ ఎలా ఉపయోగపడతాయి అదొకటి. తర్వాత పిరమిడ్ అగ్రికల్చర్ చేసాము, అంటే న్యాచురల్ ఫార్మింగ్. పిరమిడ్ ఉన్న చాట అగ్రికల్చర్ కూడా ఆ చుట్టుపక్కల కూడా మొక్కలు విపరీతంగా పెరగటం, వాటి గ్రోత్ కానీ. సో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పిరమిడ్స్ ద్వారా. అందుకని మీరు దయచేసి మీ ఓపిక తగ్గట్టు ఇంట్లో ఎటు మీరు ఈ మార్గంలోకి వచ్చారు కాబట్టి పిరమిడ్ కొనడానికి డబ్బులతో సంబంధం లేదు. 100 రూపాయల నుంచి వేలల్లో వరకు పిరమిడ్స్ మనకు బయట లభ్యమవుతూ ఉన్నాయి. మన ఫౌండేషన్ లో కూడా పిరమిడ్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ మీరు దాని మీద నమ్మకం రావాలంటే దాని మీద మీరు ఒక రీసెర్చ్ చేయాలి. దాన్ని మీరు కనీసం చిన్న క్యాప్ తెచ్చుకొని అది తెచ్చుకునేటప్పుడు పైన యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఆ యాంగిల్ కరెక్ట్ లేదనుకోండి అది మళ్ళీ మనకు ఉపయోగపడదు. మళ్ళీ మీరు ఈ పిరమిడ్ మీద మీకు ఇంకో రకమైన ఆలోచన వస్తుంది. కాబట్టి మనం ఆ పిరమిడ్ కొనుక్కున్నప్పుడు ఆ యాంగిల్ ప్రాపర్గా ఉందా లేదని ఆ కొనుక్కున్న వ్యక్తి దగ్గర మనం అడిగి తీసుకోవాలి. ఓకేనా? మన గుళ్ళో కూడా పైన కలశాలు ఉంటాయి. కలశాల్లో కూడా త్రిభుజాకారంలో ఒక రేకును అమరుస్తారు. సో మన గుళ్ళు తీసుకోండి, ఏదైనా తీసుకున్నా అవి కూడా మనకి ఈ ట్రయాంగిల్ షేప్ లో పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. వెనకలో చుట్టిళ్ళు అంటారు, అంటే రెల్లుగడ్డితో కట్టేవాళ్ళు. దానిలో కూడా ఎంతో సైన్స్ ఉంది. ఆ రెల్లుగడ్డిలో వాళ్ళు తెలుసో తెలియక ఆ కోణంలో కట్టేవాళ్ళు కాస్త కూస్తో ఆ శక్తి ద్వారా ఆ రెల్లుగడ్డలో జీవించినప్పుడు ఆ ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించారు. ఇప్పుడు ఏం కనపడతలేదులేండి, ఎక్కడో ఒకటో రెండో కనపడుతున్నాయి. సో ఇది కాబట్టి మిత్రులందరూ కూడా మీ ఓపిక తగ్గట్టుగా మీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా మరి 100 రూపాయల నుంచి వేలల్లో కూడా ఈ పిరమిడ్స్ అనేవి మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. సో దయచేసి మీరు పిరమిడ్స్ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాలుగా మీకు ఉపయోగం ఉంటుంది అనేది నా భావన. ఎందుకంటే మేము వాటిలో కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి వాటి యొక్క ఫలితం కూడా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఈ రోజు మనకి సార్ రాధాకృష్ణ సార్, మీ మాట వినపడతల్లా. శివ గారు సార్ చెప్పండి. అది పిరమిడ్ యాంగిల్ తెలుసుకోవటం ఎలాగండి? ఒక మనం కొనాలనుకున్నామండి, లైక్ లేదు, ఇప్పుడు మీరు ఫౌండేషన్ లో దొరుకుతాయి సార్ పర్ఫెక్ట్ గా. అక్కడ ఇంజనీరే ఉన్నాడు, పిరమిడ్ ఇంజనీర్స్ ఉన్నారు. మన ఫౌండేషన్ చేసేంత ఇంజనీరే, పర్ఫెక్ట్ గా ఉంటాయి యాంగిల్స్, ఇబ్బంది ఏం లేదు. అన్ని 99 మహాతర్ ఫౌండేషన్ 99.99% కరెక్ట్ గానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ కన్స్ట్రక్షన్ లో చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ లో తేడాలు రావచ్చు. ఆ తేడా వచ్చినప్పుడు మనకి దాని యొక్క రిజల్ట్ అనేది ఉండదు. సో నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ లో నమ్మల, ఏంటి అసలు ఈ పిరమిడ్ అంటున్నారు, పిరమిడ్స్ అన్నారని. మాకు వెలగపూడి లక్ష్మణరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మాకు ఆంధ్రాలో ఒక మంచి కాంట్రాక్టర్ అనమాట. సార్ ఏం చెప్పారంటే, బంగారు నువ్వు ఇది ఈ పిరమిడ్ తీసుకెళ్ళి పిరమిడ్ లో కొన్ని కూరగాయలు పెట్టు, విడిగా కొన్ని కూరగాయలు పెట్టు అని చెప్పారు. నేను ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. నేను ఇనీషియల్ గా ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అవి వచ్చినప్పుడు ఈ పిరమిడ్ కింద పెట్టిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అంతే ఉన్నాయి, విడిగా పెట్టిన మామూలుగా పాడైపోతా ఉన్నాయి. సో అప్పుడు నేను పూర్తిగా దాన్ని విశ్వసించడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటాను కదా,
మా మదర్ ఒక్కొక్కసారి ప్రీవియస్ నా దగ్గరే ఉండేవాళ్ళు, ఇప్పుడు మా విలేజ్ లో ఉన్నారు. అనుకోకుండా మేము కొన్ని ఫ్రూట్స్ ఇంట్లో మిగిలిపోతే నేనేం చేశాను, అవి పాడేయటం ఎందుకులని టమాటాలను ఆ ఫ్రూట్స్ తీసుకెళ్లి మా ఇంట్లో పిరమిడ్ లో పెట్టా. మేము తర్వాత 2 months తర్వాత మా విలేజ్ వెళ్తే అప్పటికి చెక్కు చెదరకుండా అంతే ఉన్నాయండి పిరమిడ్ లో, ఫ్రూట్స్ కానీ టమాటోస్ కానీ. సో అందుకని అంత మనకి సైన్స్ అనేది పిరమిడ్స్ లో ఉంది. కాబట్టి మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా పిరమిడ్ తెచ్చుకొని మీరు ధ్యానం చేయటం కనుక మొదలు పెడితే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అర్థమైందా? స్టార్టింగ్ లో తలంతా నొప్పి వస్తూ ఉంటది, కొన్ని విపరీతమైన ఇబ్బందులు కలుగు. ఆలాహలం తర్వాత అమృతం. ఒకసారి మనం ధ్యానంలో కూర్చోగానే మనకి ఏదో వచ్చేసిద్ది అనేది కూడా కరెక్ట్ కాదు, అలా అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రావచ్చు. డిపెండ్స్ అపాన్ ప్రీవియస్ మన హ్యాబిట్స్, మన ఆలోచనలు, మన యొక్క కర్మ సంచులను బట్టి ఈ పెయిన్స్ అనేవి ఇవన్నీ కూడా మీరు ఏ సాధనకి వెళ్ళినా సరే ఇవి కామన్ గా వస్తానే ఉంటాయి ఇనీషియల్ గా. ఓకేనా? థ్యాంక్ యూ. సార్ బుక్స్ ఏం చదవాలో ఒకసారి లిస్ట్ పెడతారండి? అమ్మ, ఫస్ట్ తులసీదళం అని ఒక బుక్ ఉంది. సో పత్రి అన్ని పుస్తకాల సారాంశాన్ని దాన్ని క్రోడీకరించి రాశారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, అది ఒకటి చదవండి. తర్వాత మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్. నేను పీడిఎఫ్ పెడతాను తల్లి, నాదే పొరపాటు. మొన్న నేను పెడతానని కొన్ని పనుల వల్ల నేను మర్చిపోతున్నాను. సో ఓకే సార్. నేను ఖచ్చితంగా ఈరోజు పీడిఎఫ్స్ పెడతాను మొత్తం. యాక్చువల్గా నా మొబైల్ కూడా మారింది, పాత మొబైల్లో ఉండేవి. మొబైల్ మారటం వల్ల డేటా కూడా పోయింది. నేను సేకరించే వాళ్ళు ఖచ్చితంగా మీకు పీడిఎఫ్స్ అని, ఎందుకంటే అందరు పుస్తకాలు కొనలేరు, అవి ఎక్కడ దొరుకుతాయి కూడా తెలియదు. సో కొనగలిగిన వాళ్ళు నాకు నెంబర్ కనుక కాల్ చేస్తే నేను కొరియర్ చేపిస్తాను. కొనలేని వాళ్ళు ఈ పీడిఎఫ్లు చూసుకోండి. ఓకేనా? చెప్పండి ఇంకా. నేను బుక్స్ గురించి వదిలేయండి, నేను పంపిస్తా, నో వరీస్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పుస్తకాలు, ఇవన్నీ దేనికి చేస్తున్నాం? ఆనందం కోసమే. ఆనందంగా జీవించడానికి, తృప్తిగా జీవించడానికి. సో మనం ఆనందం, ఆ తృప్తి లేకుండా ఏది చేసినా వేస్టే. మళ్ళీ ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో ఖచ్చితంగా ఆనందమయ జీవితం అయిద్దండి. నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏంటి? నేను కేవలం శరీరాన్ని అనుకున్నప్పుడు దుఃఖం. నేను శరీరాన్ని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. ఎన్నో జన్మల్లో ఈ భూమి మీదకి నేను వస్తూనే ఉన్నాను. రకరకాల జన్మలు, రకరకాల వేషాలు వేసుకుంటూ వచ్చా. ఈ జన్మలో మన సాధన మార్గంలోకి వచ్చాం కాబట్టి ఈ తెలుసుకున్నాక ఈ సాధన రహస్యాలు, ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా మళ్ళీ మన లైఫ్ డైల్యూట్ చేసుకోకుండా ఈ యోగా చేసుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం ఆనందంగా జీవించడం మన లైఫ్ ఎసెన్స్. ఆఫీసులో విషయాలు ఇంటికి తీసుకురావద్దు, ఇంట్లో విషయాలు ఆఫీస్కి తీసుకెళ్ళొద్దు. మల్లికా గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అట్టుకుంటా మేడం. వాళ్ళకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ప్రెజర్లు ఉంటాయి. మరి అవును సమాజం సార్. నమస్కారం. నిరంతరం పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఉండదు, సెలవులు ఉండవు. అవును రోజు అవునవును. రోజు సెషన్ జాయిన్ అవ్వండమ్మా, జాయిన్ అవ్వండి, రోజు ధ్యానం చేయండి. నేను స్టేషన్ డ్యూటీ నుంచి ఇప్పుడు చెక్ పోస్ట్ డ్యూటీ వచ్చాను సార్. అమ్మా అంటే నాకు కొద్దిగా ఫ్రీ టైం దొరకడం వల్ల నేను యోగా, ఆ, ధ్యానము మీద కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకున్నాను. ఓకే. లైఫ్ లో హెల్త్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మనకి లైఫ్ లో ధ్యానము అవసరము, యోగా అవసరము. వీటిని పక్కన పెడితే మనము లైఫ్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంత కష్టమైనా, ఎంత పెద్ద కష్టాన్నైనా మనము ధ్యానం ద్వారా జయించగలము అని నేను ఇంటర్మీడియట్ లో 10th ఫెయిల్ అయిన ఆ గ్యాప్ లో నేను కొద్దిగా నేర్చుకున్నాను సార్. నాకు ధ్యానం అంటే ఏమో కూడా తెలియదు, ధ్యానం ఎలా చేయాలో అని కూడా తెలియదు అప్పుడు. ఉమ్, అప్పుడు నా అంతగా నేను మా ఇంటి పైన మేడ పైన వెళ్ళి నేనే అలా కళ్ళు మూసుకొని కొద్దిసేపు, అంటే బుద్ధుడి గురించి అప్పుడప్పుడు చదివి ఉంటాం కదా చిన్నప్పుడు కూడా, అప్పుడు అవును. బుద్ధుడి మాటలను నేను ఆలోచనలో, ఆచరణలో పెట్టినాను. అప్పుడు జస్ట్ ఒక 20 minutes నా అంతగా నేను ధ్యానం చేసినట్టుగా చేసి నా లైఫ్ లో నేను ఎలా ఉండాలి అని నేను జ్ఞానోదయం నాకు నేను చేసుకొని, తర్వాత కాన్సన్ట్రేషన్ గా బాగా హోల్డ్ పెట్టుకున్నాను. బాగా హార్డ్ వర్క్ చేయాలి, బాగా చదువుకోవాలి, నేను ఒక మంచి రేంజ్ కి రావాలి, ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అవ్వాలి అనేసి అప్పుడు నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన నేను మా నాన్న మా అమ్మ చెప్పే ఆ, మంచి మాటలతోటి
మా నాన్న చెప్పిన మాటలు నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని హార్డ్ వర్క్ చేసి ఈ 20 నిమిషాల ధ్యానంలో నా లైఫ్ రిఫ్లెక్షన్ చాలా పాజిటివ్ గా అనిపించింది. అందుకు ప్రతిసారి నేను అప్పుడప్పుడు నాకు నేను ఏ సమస్య వచ్చినా కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ధ్యానం ద్వారా మనము చాలా చిన్నగా చేసుకోవచ్చు. మనం ఏమనుకుంటే అది మనం ఒక సమస్య అనుకుంటే సమస్య అవుతుంది, అది సమస్య కాదు అనుకుంటే అది సమస్య కాదు. అది మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటదని ధ్యాన మార్గంలో పెద్ద సమస్యను కూడా ఒక చిన్న సమస్యగా మనం చూడగలము. ఆ నమ్మకం మనకు వస్తుంది అని నేను చెప్పగలను సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. 100% మీరు ఈ సెషన్కి వచ్చినందుకు ఫస్ట్ రోజే ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. మీకు ధన్యవాదాలమ్మా. ప్రతిరోజు మీరు రండి, క్లాస్ మిస్ అవ్వద్దు. అట్లాగే మీరు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ టైం దొరికినా కూడా చక్కగా అప్పుడు మీరు చక్కగా ధ్యానం చేయండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామమ్మా. థ్యాంక్ యూ. ఇంకా శ్రీనివాస్ గారు, మేకల శ్రీనివాసరావు సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. సీరియస్ చూస్తున్నారు, ఈయనేంది నన్ను పిలవట్లేదు, రోజు అందరిని పిలుస్తున్నారని. శ్రీనివాస్ గారు మాట్లాడి అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎలా ఉంది మెడిటేషన్? మంచిగా ఉంది సార్. అంటే కొంచెం తలలో హెడేక్ వస్తున్నా సార్. హెడేక్ పోద్ది, ధ్యానంలో ఉన్నంతసేపు వస్తుంది, ధ్యానం నుంచి వచ్చాక పోతుంది అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితిలో ఉంటామో ఎనర్జీ తీసుకోవటం ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయినప్పుడు ఎక్కువ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు తలంత బరువుగా భారంగా, కొంతమందికి ఒళ్ళంతా తేలిక అయిపోవటం, కొంతమందికి అక్కడక్కడ దురదల్లాగా రావటం, వాటికి ఏం భయపడొద్దు, జస్ట్ ధ్యానంలో ఉన్నప్పుడే వస్తాయి. హెడేక్ వస్తున్నది. అంటే నేను ఇంతకుముందు ధ్యానం ఎప్పుడు చేయలేదు. ధ్యానంలో మెడిటేషన్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆలోచనతో ఉంటున్నారా, ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నారా? ఒక్కోసారి ఆలోచన రహితంగా ఉంటున్నదండి, ఒక్కోసారి ఆలోచనతో. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఇప్పుడు ఆలోచన మీకు ఏమి ఉండవు, నేను మీతో మాట్లాడుతున్నా, మీ దృష్టి అంతా నా మాట మీదే ఉంటుంది, అవునా కాదా? అవును. కానీ ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకుంటామో డ్రింగమని తీసుకెళ్ళింది 10 సంవత్సరాల క్రితం, ఎన్నెన్నో గుర్తు తెస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువ అయినప్పుడు ప్రెజర్ పడుతుంది మైండ్లో ప్రెజర్ పడినప్పుడు మళ్ళీ హెడ్ఏక్ వస్తుంది, అదొక హెడ్ఏక్. ఇక్కడ సాధనలో 2 రకాల హెడ్ఏక్లు ఉంటాయి. ఒకటి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అన్ని గుర్తొస్తూ ఉంటాయి. నన్ను గతంలో మనకు ఎన్నో రకరకాల ఇబ్బందులతో కూర్చుంటాం కదా, సో అవన్నీ మళ్ళీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాయి. అందుకని నేను చెప్తూ ఉంటా, ఏ విషయం పట్ల కూడా మీ దృష్టి పెట్టద్దు, మీ దృష్టి అంతా కూడా శ్వాస వైపే. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచన కట్ చేసి మళ్ళీ నేను ధ్యానంలో ఉన్నానని మననం చేసుకొని మళ్ళీ మనసును శ్వాస వైపు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ 2 రకాల తలనొప్పులు వస్తాయి. ఒకటేమో మైండ్లో ఆలోచనలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు తలనొప్పి వస్తుంది. ధ్యానంలో డీప్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు కూడా తలంతా బరువు అవుతూ ఉంటుంది. ఈ రోజు నేను ధ్యానంలో కూర్చున్నా, జనరల్గా రోజు మీతో మెడిటేషన్ చేయించేటప్పుడు నేను చేయను, ఒక 20 నిమిషాలు పావు గంట చేస్తాను. ఎందుకంటే సిస్టమ్ చూసుకోవాలి, ఎవరు వస్తున్నారో పోతున్నారో చూసుకోవాలి, ఈ కథంతో ఉంటుంది కాబట్టి నేను అబ్జర్వర్గా ఉంటాను. కానీ ఈ రోజు నేను ధ్యానంలో కూర్చున్నా, బయట కూర్చున్నా, దాదాపు మీతో పాటు 40 నిమిషాల పాటు చేశా, తర్వాత చేసుకుంటే అది వేరే విషయం. ఈ సెషన్లో ఉన్నప్పుడు ఈ రోజు చేసి నాకు కూడా తలంతా బరువు అనిపించింది, ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది. సో ఇక్కడ 2 రకాల హెడ్ఏక్స్ ఉంటాయి. ఒకటేమో ఆలోచనతో ప్రెజర్తో వచ్చే హెడ్ఏక్, ఒకటి కళ్ళు మూసుకున్నప్పుడు. మనం డీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వచ్చే ఫ్లో ఒకటి. ఈ డీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వచ్చే తలనొప్పి కొన్ని రోజులే ఉంటుంది, భయపడాల్సిన పనే లేదు. ధ్యానంలో అందరికీ మంచే జరిగిద్ది, 100కు 200% చెడు జరగదు. నొప్పులున్నా పెయిన్స్ ఉన్నా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి, రిసీవ్ చేసుకోండి, అర్థమైందా? ఆనందంగా వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఆ కొద్దిసేపే, తర్వాత పోతుంది, అది ఒకటి. ఇంకోటి సెకండ్ వచ్చేసి చాలా మంది కామన్గా వచ్చేది ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నొప్పులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక రోలింగ్ని కనుక తార్ రోడ్డు మీద కనుక తీసుకెళ్తా ఉంటే అంత విపరీతమైన నొప్పులు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు మీరేం చేయాలంటే వెంటనే ధ్యానంలో నుంచి బయటకు వచ్చాక వేడి నీళ్ళలో కళ్ళుప్పు అంటారు, కళ్ళుప్పు అంటే దాన్ని క్రిస్టల్ సాల్ట్ అంటారు, వైట్గా ఉంటుంది, దాన్ని వేసుకొని చక్కగా స్నానం చేయండి, వెంటనే నొప్పులు పోతాయి. అంటే మనకి ఎంత పెయిన్ వస్తుంటే అంత మంచి జరుగుతున్నట్టు అండి, ఎన్ని ఇబ్బందులు వస్తుంటే అంత మంచి జరుగుతున్నట్టు, శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా బయటకు పోతున్నట్టు, అర్థమైందా? ఈ రెండింటితో పాటు ఎక్కువ వాటర్ తీసుకోండి, మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే మన శరీరం దాదాపు 80% నీటితో నిర్మితమైంది. వాటర్ క్వాంటిటీ ఎప్పుడు తగ్గితే మనకు మళ్ళీ ఆ జలతత్వం తగ్గితే మళ్ళీ 5 ఎలిమెంట్స్లో ఒకటి తగ్గినట్టే జలతత్వం.
తద్వారా కూడా మళ్ళీ హీట్ జనరేట్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి, వాటర్ ఎక్కువ తీసుకోండి. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసినా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. ఓకేనా శ్రీనివాసరావు గారు? అది సో ఎక్కువ ఆలోచించకండి. మీరు పొలిటికల్ గా ఉన్నారా? పొలిటికల్ గా అవునవును. ఏదున్నా కూడా ఆ ధ్యానం కూర్చున్న సమయంలో దయచేసి మిగతా ఎన్ని విషయాలు పక్కన పెట్టి ఇక్కడ ఉన్నప్పుడు ప్రాపర్ గా చేసుకుంటే అవన్నీ మనకి ఈజీ అయిపోతాయి. మన సంకల్పం పెట్టుకొని దేనికోసం అయితే మనం తప్పిస్తూ ఉన్నామో ఈ 1 అవర్ గోల్డెన్ టైమ్ గా భావించి మనకి ఏ సంకల్పం అయితే నెరవేరాలి అది పెట్టుకొని సాధన చేయండి. సాధన చేసుకుంటే మనకున్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. ఇవన్నీ ప్రాక్టికల్ చేసినాయి సార్. నేనేదో ఎక్కడి నుంచి తీసుకొచ్చి చవట్ల ఈ 11 years లో నేను ఎన్నో సమస్యలు నేను క్రియేట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అవే సృష్టింపబడేవి. వాటన్నిటిని చెప్పే కదా, నా ఏజ్ 36 years, దాదాపు 65 years గా ఉన్న సమస్యలన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఏదో వరకు బుక్ లో చదువుకొని చెప్పే కాదు. బుక్ నాలెడ్జ్ వేరు, స్వానుభవం వేరు. ఇంకా అట్లాగే శ్రీనివాస్ గారు రోజుకి 3 గంటలు చేయండి. గంటతో ఆపకుండా ఖాళీ పగల కూడా మధ్యాహ్నం 1 గంట, నైట్ పడుకునేటప్పుడు 1 గంట చేసి పడుకోండి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆధ్యాత్మిక జీవితం అయినా భౌతిక జీవితం అయినా ప్రతి దానిలో కష్ట సుఖాలు ఉంటాయి. ఆధ్యాత్మికతలో గురువు పరీక్ష పెడతాడు, గురువులే పరీక్షలు పెడతాడు మనకి. భౌతిక జీవితంలోనేమో మనం కొన్ని క్రియేట్ చేసుకుంటాం తెలియని స్థితిలో. సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా తయారవ్వాలంటే మనకి ఎన్నో సమస్యలు ఎగ్జామ్స్ లాగా పెడుతూ ఉంటాడు గురువు. ఆ పెట్టినప్పుడు వాటన్నిటిని దాటినప్పుడే మనం ఆ స్థాయికి వెళ్తాం. ఆ స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది. కాన్స్టెంట్ మైండ్ అంటారు. స్థిత ప్రజ్ఞత అంటే కాన్స్టెంట్ మైండ్. మానవుడి జీవితం దుఃఖం అవటానికి మన మనసే, ఈ చంచలమైన మనసు ఎక్కడెక్కడికో తీసుకెళ్తా ఉంటది. ఈ చంచలమైన మనసును ఒక చాట కేంద్రీకరించి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఈ సాధనా మార్గాలన్నీ. మనసే మాయ, అది అర్థమైందా? మనసుకు లోబడి జీవించేవాడు జీవుడు, మనసును జయించి జీవించేవాడు మాధవుడు. రాధాకృష్ణ సార్, అవునా కదా? ఇంకోసారి చెప్పండి సార్. ఆ వర్డ్ ఇంకోసారి చెప్పండి సార్. మనసుకు లోబడి జీవించేవాడు జీవుడు, మనసును జయించేవాడు మాధవుడు. భగవాన్ రమణ మహర్షి కావచ్చు, మరి యోగానంద పరమహంస కావచ్చు, వివేకానందుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనసును జయించారు. సార్ మనసుకు లోబడి జీవించేవాడు జీవుడు, మనసును జయించి జీవించేవాడు మాధవుడు. ధ్యాని అంటానికి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇది కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఒక్క విషయం చెప్పి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. పంచేంద్రియాలను నిగ్రహించుకున్నవాడు ధ్యాని. అంటే పంచేంద్రియాలు అంటే ఏంటి? మన చేతులు. ఇప్పుడు మనం ధ్యానంలో ఏం చేస్తున్నాం? ఈ పంచేంద్రియాలను కట్టేస్తున్నాం కదా పని చేయకుండా. వీటిని నిగ్రహించుకున్నవాడు ధ్యాని. మరి యోగి ఎవరవుతారంటే అంతరేంద్రియమైన మనసును జయించాలి. అంతరేంద్రియమైన మనసును జయించిన వాడు యోగి. ఋషి, బ్రహ్మర్షి వీళ్ళందరూ కూడా మనసును జయించిన వాళ్ళు. మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, పంచేంద్రియాన్ని నిగ్రహించుకోవాలని చెప్పా. మంచి జిలేబీ కనపడుతుంది, ఒకటి తినంగానే పత్రిజీ ఏం చెప్తాడంటే, శాకాహారంలో కూడా అన్ని తిను కానీ మితంగా తినమంటాడు. దోశలు తినద్దు, దోశ తినమంటాడు. చపాతీలు తినద్దు, చపాతీ తినమంటాడు. మన ఆ సాధన కూడా మన ఆహారాన్ని బట్టి ఉంటది. మనం ఏం చేస్తాము? తింటాం. ఇప్పుడు ఏదైనా మంచి ఇష్టమైన ఫుడ్ ఉంది, జిలేబీ ఇష్టం అనుకోండి, తింటాం, తృప్తి ఉంటది. కానీ మనసు ఏం చెప్తుంది? ఇంకా వెయ్యి అంటా ఉంటది. అంటే అది ఇంకా ఎంత తింటున్నాం కూడా మనకు తెలియదు. దాన్ని నిగ్రహించాలి ఫస్ట్. ఈ నాలుకని నిగ్రహిస్తే చాలండి. ఫస్ట్ పంచేంద్రియాల్లో నాలుకని అదుపులో పెట్టుకుంటే సగం అనారోగ్య సమస్యలు పోతాయి. అవునా కాదా చెప్పండి? అన్నిటికన్నా భయంకరమైంది ఈ నాలుకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే జీవితం అన్ని ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. మనసు కూడా కంట్రోల్ అయిపోద్ది. ఎప్పుడైతే ఆహారం మీద మనకి కమాండింగ్ వస్తుందో ఆటోమేటిక్గా మనసు కూడా
మనకి కమాండింగ్ ఇచ్చేస్తుంది. ఇక మనోడు ముందుకెళ్ళిపోతున్నాడు, ఇక మన మాట వినేవాడు కాదు వీడు అని చక్కగా సైడ్కి తప్పుకుంటది. మనల్ని విన్ చేస్తుంది, మన మనసే మనల్ని విన్ చేస్తుంది. ఇవన్నీ మేము ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యామంటే, మాకు అమ్మ ఒక్క నిమిషం, మాకు 41 days క్లాసులు పెట్టేవాళ్ళు. అప్పుడు మేము ఏం చేసాం, ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నార్మల్గా 2 పూట్ల భోజనం చేసే 2 times మేము. మార్నింగ్ 10 లోపల అయిపోద్ది, మళ్ళీ ఈవినింగ్ 7 లోపల, ఇక మధ్యలో ఏమీ ఉండదు. అప్పుడప్పుడు ఏదన్నా షెడ్యూల్స్ మారినప్పుడు, కొంచెం వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నార్మల్గా 3 times అవుతూ ఉంటుంది. కానీ 41 days క్లాసులకు వెళ్ళినప్పుడు మేము కొన్ని ప్రాక్టికల్ చేసాం. పూర్తిగా ఈ గింజలు తినటం, ఈ ద్రవాహారం తీసుకోవటం, ఈ ఫ్రూట్స్ తిన్నప్పుడు వెయిట్ తగ్గేవాళ్ళం. మనసు కూడా ఎంతో చాలా ప్రశాంతంగా ఉండేది. అంటే ఆలోచన ప్రవాహం కూడా తగ్గిపోయేది. ధ్యానం చేయకపోయినా ఆలోచన ప్రవాహం కూడా తగ్గిపోయేది. అందుకని సాత్విక ఆహారంలో చాలా సైన్స్ ఉందండి. దయచేసి మీరందరూ కూడా ప్రకృతి ఆహారానికి అలవాటు పడండి. నెమ్మదిగా, ఒకేసారి అవటం కష్టం. డే బై డే కొద్ది కొద్దిగా చేంజెస్. చెప్పండి తల్లి. మనసుకు లోబడి జీవించేవాడు జీవుడు, మనసును దాటి జీవించేవాడు మాధవుడు. మానవుడే కదా సార్ మీరు అన్నది? మనసుకు లోబడి జీవించేవాడు జీవుడు అంటే మానవుడు, మనసును దాటి జయించేవాడు మాధవుడు. ఈ మనసును జయించటానికే సాధనా మార్గము. మాధవుడు అన్నది నాకు మానవుడు లాగా వినిపించింది సార్, లేదమ్మా, అందుకని మాధవుడు. అడిగాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. శివ గారు నమస్కారం. నమస్కారం. నమస్తే అమ్మా, నమస్తే. ఒక డౌట్ ఉంది సార్ నాకు. అడగండి. ఇప్పుడు ధ్యానంలో మనల్ని ఎవరైనా వేరే వాళ్ళు బాధిస్తున్నారు అనుకోండి, వాళ్ళని మనము ధ్యానం డీప్ గా చేసి కంట్రోల్ చేయొచ్చా వాళ్ళ చెడ్డ ఆలోచనల్ని? అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి బాధ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి విపరీతమైన ప్రేమ ఉన్న బాధ ఉంటది, విపరీతమైన మనకి నష్టం కలిగజేసిన బాధలు ఉంటాయి. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి హొపోనోపో టెక్నిక్ లో ఒక ప్రాసెస్ చెప్పాను లాస్ట్ సెషన్ లో. ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంఘటన కానీ మన జీవితంలో పదే పదే బాధపడుతూ ఉంటే దాన్ని నిరంతరం మననం చేసుకోవడం ఫస్ట్ ఆపేయాలి. ఒకవేళ మన ద్వారా వాళ్ళకి ఏమన్నా హాని జరుగుంటే, అన్నిటికన్నా ఈ సృష్టిలో మనకి దాని యొక్క సాంద్రతను తగ్గించేది క్షమాపణ. నన్ను క్షమించు, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయను, అంతటితో అయిపోద్ది. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. దానికి ఏం చెప్పారంటే, హొపోనొప్పో టెక్నిక్ లో ఐ ఆమ్ సారీ, ఐ లవ్ యూ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ చెప్పండి ఒకసారి. మనం ఎవరైనా ఒక వ్యక్తిని బాధ పెట్టినా, ఒక వ్యక్తిని మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెడితే, తెలుసో తెలియకో, తెలిసి బాధపడితే ఇక దేవుడికే కాదు, ఇక మనం ఏం చేసేది కర్మ. తెలియని స్థితిలో మనం పొరపాటులు చేస్తుంటే, మనం చక్కగా కళ్ళు 2 మూసుకొని ఆ వ్యక్తిని మన ముందు కూర్చున్నట్టు ఊహించుకొని ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని ఒక 11 times మనస్ఫూర్తిగా ఒకసారి అందరు చెప్పండి. మీరు అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. చిన్న టెక్నిక్ ఇది, దీని నుంచి ఎన్నో బ్లాకేజెస్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. 1 నిమిషం అందరు కళ్ళు మూసుకొని, ఏదో వ్యక్తిని మన జీవితంలో ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టే ఉంటాం ఖచ్చితంగా, వాళ్ళు మన ముందు కూర్చున్నట్టు ఊహించుకోండి. మన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బయట బంధువులు కావచ్చు, ఏదో ఒక విషయంలో తెలుసో తెలియక ఇబ్బంది పడుతూనే ఉంటాం ప్రతిరోజు. ఆ మనిషి ముందు కూర్చున్నట్టు ఊహించుకొని ఇప్పుడు మనసులో అనుకోండి, ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అట్లా 11 times అనుకోండి మనస్ఫూర్తిగా. మనం అనుకునేది మన శరీరంలో ప్రతి అణువుకి వీటికి వెళ్ళాలి. హార్ట్ఫుల్గా ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. వారి వైపున ఇంకా వాళ్ళు మనకు తొందర చేస్తున్నప్పుడు ఏం చేయాలి సార్? తొందర చేసినప్పుడు మీరు పట్టించుకోకండి. ఆయన తొందర చేస్తుంటే అసలు అంటే
ఆ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి నాకు ఒకసారి. అంటే అమ్మాయి ఇంట్లో గొడవలు, అత్తగారిది ప్రాబ్లము. అమ్మాయి వాళ్ళ అత్తగారు మీ అమ్మాయా? అవును అవును సార్. ఎందుకు అవుతున్నాయి అమ్మ గొడవలు? చిన్న చిన్న దాంట్లో గొడవలు సార్. చిన్న చిన్న అంటే అవే ఇప్పుడు ఈరోజు ఈ భూమండలం మీద ప్రపంచంలో సగం ఈ సగం ఏమంటారు సగం ప్రాబ్లమ్స్ కి కారణాలు ఇగో అని కూడా కాదు. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అయ్యిద్ది, అత్త మంచిదైద్ది, కానీ కోడల్లో కొన్ని ఇంజెక్ట్ చేసి పంపుతారు. అంటే నేను మీ విషయం అని చెప్పట్లా. అమ్మ నువ్వు వేరే వాళ్ళ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తున్నావు, వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీ ఆయన్ని అదుపులో పెట్టు, మీ అత్తని అదుపులో పెట్టు, మీ మామని అదుపులో పెట్టు అంటారు. ఇతనేం ఆలోచిస్తాడు, నా దగ్గర రాగానే నా పెళ్ళం నా అదుపులో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. సో ఇవన్నీ కూడా ఒక ఎలా అంటే ఒక సరైన అవగాహన లేక వచ్చే ఆలోచనలు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే కోడలు అత్తను కూడా అమ్మలా చూసుకుంటే ఈ బాధలు ఉండవుగా. అత్త అమ్మ తల్లి మీ గురించి అవట్లా సునీతమ్మ గారు, నేను జనరల్గా అవును చెప్తాను. సార్. అట్లానే ఓకే అత్తలో కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, నేను ఉండరని అంటల్లా. ఎందుకంటే ఇంటికి రాగానే నా మాటే వినాలి, నా పత్తనమే చల్లాలి. ఇవన్నీ కూడా సరైన అవగాహన లేక జీవితాలను నాశనం చేసే ఆలోచన. కానీ అక్కడ ఆపోజిట్ నడుస్తుంది సార్. అలాంటి లేదు, చాలా చాలా డామినేషన్. అప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి మా వైపు ఇంకా. డామినేషన్ అంటే ఏం లేదు, తనను దూరంగా పెట్టి కొన్ని రోజులు దూరంగా జీవించటమే. ధ్యానంలో తను ఎక్కువ డిప్రెషన్ కాకుండా ఏం చేయాలి సార్? అమ్మ ఒకటి డిప్రెషన్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కూతురు మీకు రోజు ఫోన్ చేసిద్ది కదా, ఒకవేళ ఆమె చెప్పి మీరు ఖచ్చితంగా చేస్తారు. ఇలాంటి తెలియంగానే రోజుకు 2 సార్లు చేసేవాళ్ళు రోజుకు 5 సార్లు చేస్తారు. మీరు 5 సార్లు చేసినప్పుడల్లా ఆమె చెప్పే సమస్యలు వినొద్దు. ఓకే. తనకి ధైర్యం చెప్పండి. ఏం కాదు, నువ్వు ఇట్లా తను పట్టించుకోబాకు, తను పట్టించుకోకుండా నువ్వు ఆమె ఎన్నన్నా కూడా నువ్వు ప్రేమతోనే ఉండని కొంత ధైర్యాన్ని నింపండి. మనం ఆమె చెప్పే సమస్యలకు మనం కూడా రియాక్ట్ అయ్యాం అనుకోండి, తను నిరంతరం అదే భావనలో ఉంటది ఇంట్లో. అవును సార్. ఇంట్లో నిరంతరం అదే భావనలో ఉండి డైవర్స్ కాడికి వెళ్ళిపోద్ది. చిన్న చిన్న విషయాలు డైవర్స్ అవుతున్నాయి. కాఫీలో షుగర్ తగ్గినందుకు కాఫీలో షుగర్ తగ్గినందుకు డైవర్స్ తీసుకుంటున్నారండి ఇవాళ. నిజం. నేను చెప్పా కదా, నాకేం భయం మొహమాటం లేదు. నేను మ్యారేజ్ చేసుకుంటే నేను డైవర్స్లే, నా తప్పేం లేదు. అది చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్మెంట్ అవ్వలేక, చిన్న చిన్న విషయాలకి సరైన అవగాహన లేక వెళ్ళిపోయింది, డైవర్స్కి వెళ్ళిపోయారు. ఏమైంది డైవర్స్కి వెళ్తే? డైవర్స్ తీసుకున్నారు, తర్వాత ఎవరు బాధపడేది? ఇద్దరు బాధపడతారు. కోర్టులో ఏం చేయలేవు. ఇప్పుడు మేడం ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, మల్లిక గారు, ఎన్నో కేసులు వస్తా ఉంటాయి, వాళ్ళు కౌన్సిలింగ్ చేయగలరు. మనుషులు మనసును అయితే మార్చలేరు కదా. ఏ మేడం? మల్లిక మేడం అవునా కాదా? అవును సార్, అవును సార్. ఏ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పోలీసు ఆలోచన స్థితిని వాళ్ళు మార్చుకోవాలి కానీ విడదీయాలని తీరు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఈ మన లాయర్లు అయినా కూడా ఎవరిని చేయాలని చూడరు, కలపాలని చూస్తారు. వీళ్ళిద్దరి మధ్య సరైన ఒకసారి బ్రేక్ అయ్యి వీళ్ళిద్దరి జీవితం వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిందంటే కొలాప్స్. అది కాదు, అతకదు ఇంకంతే. అవ్వకముందే మనం అమ్మా మీరు సార్ ఒక్కసారి నేను ఒక సజెషన్ చెప్తాను. చెప్పండి అమ్మ, మాట్లాడు. అమ్మ మీ కూతురికి మీరే చెప్పండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళ అత్త మామలు వేధిస్తున్నారు అని చెప్పినారు కదా, వాళ్ళు వేధిస్తా ఉన్నప్పుడు తను మామూలుగా తను బ్యాలెన్స్ చేసుకుంటా ఉందనుకోండి లైఫ్ ని. అంటే వాళ్ళు ఎప్పుడు ప్రవర్తన టూ మచ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఒక రేంజ్ లో ఏదో వాళ్ళు ఈమె కోడలు మేము అత్త అజమాయిషి చలాయిస్తా ఉంటారు. అది సమాజంలో జరిగేదే. అట్లాంటప్పుడు ఒక మాట మీ కూతుర్ని గాని మీరు గాని చెప్పండి. అంటే ప్రేమతోనే చెప్పాలి. చూడండి, మనం బ్రతుకుతున్నది సంతోషం కోసము, హ్యాపీనెస్ కోసము, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా జీవించాలని. ఇట్లా చిన్న చిన్న విషయాలతోటి మనము బాధపడతా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కుమిలి బీపీలు షుగర్లు రావడము, సంతోషం లేని జీవితం గడపడం ఇట్లా ఇష్టం లేదు. కాబట్టి మీరు మీ మాటలు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడతారని అనుకుంటున్నా. నేనైతే అప్పటికప్పుడు బాధపడి వదిలేస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, అర్థం చేసుకోండి. నన్ను మీ కూతురుగా భావించండి, కోడలిగా కాకుండా కూతురుగా భావించండి అని చెప్పండి. ప్రేమతో చెప్పండి.
మనం సంతోషంగా జీవిస్తే ఎలా ఉంటుంది? ఇలా ప్రతి క్షణము చీటికి మాటికి ఓ మాట అనుకుంటా, మనస్పర్ధలు పెట్టుకుంటా, కుళ్ళుకుంటా, ఈ ఫేస్ చిట్లించుకుంటా ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఒక రోజు ఇలా ఉండి చూద్దాం, ఒక రోజు ఇలా ఉండి చూద్దాం. ఆ రోజు మన ఇంట్లో ఎంత సంతోషంగా ఏమైంది మేడం? వాయిస్ వినపడతలే. మీరు మాట్లాడండి. ఒకవేళ మీకు మీ వల్ల కాలేదనుకోండి, నన్ను ఇట్లా ధ్యాన మార్గంలో ఒక మేడం వచ్చారు, పోలీస్ మేడం, ఇలా మీతో ఒక్కరోజు మాట్లాడిస్తాను, ఏమనుకోకండి, మనమందరూ బాగుండాలని అనుకుంటున్నాను, నాతో కూడా మాట్లాడించండి, పర్వాలేదు, నా ఫోన్ నంబర్ ఇస్తా. అంతే కదా సార్? అంతే కదా? అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మీరు రోజు మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? రొటీన్ అనిపిస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు, నేను గొప్ప అని నేను చెప్పడం లేదు, మనిషి యొక్క వ్యక్తిత్వము మార్పు రావడానికి ఏ క్షణమైనా కావచ్చు. ఇప్పుడు చెప్పాడు చూడండి సార్ ఒక మాట, మనసుకు దాటి జీవించేవాడు జయించేవాడు మాధవుడు అని. అలాగా మనం ఏం ఆలోచిస్తే మనకు అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నాకు సమస్యలు లేవు అని కాదు, ప్రతి జీవికి సమస్య తప్పదు. పాము కావచ్చు, ప్రతి జీవికి, జీవమున్న ప్రతి ప్రాణికి కూడాను సమస్యలు ఉంటాయి. సమస్య లేని మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరికి కూడాను కష్టాలు ఉంటాయి. కష్టాలు వాళ్ళకి లేవు, వాళ్ళు బాగున్నారు మనం అస్సలు అనుకోకూడదు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఒత్తిడి కావచ్చు, అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఉద్యోగ పరంగా కావచ్చు, అందరికీ సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? సమస్య నాకే ఉంది అనుకుంటారు. అలా కాదు, అందరికీ సమస్యలు ఉంటాయి. వాటిని జయించడానికి ఇట్లా ధ్యాన మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు, మనిషి కోప ద్వేషాలు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇవన్నీ ఉంటేనే మనిషి జయించగలుగుతాడు. లేకుంటే ఎంత కోటీశ్వరుడు కూడా జయించలేడు. అందులో ఈ ధ్యాన మార్గం అనేది మనకి చాలా పతలాగా చేస్తుంది అనమాట. అంటే ఎన్నో పెద్ద సమస్యని చాలా సింపుల్ గా ఈ ధ్యాన మార్గం అనేది ఈజీగా తుంచి పడేస్తుందని నా నమ్మకం. సరే అమ్మా, థ్యాంక్ యూ. నేను ఏదైనా హెల్ప్ చేయగలను, నా ఫోన్ నంబర్ రాసుకోండి. ఓకే, నా వల్ల సమస్య పరిష్కారం అయితే నేను చేస్తాను. 9440 440 422 422 403. మల్లిక నా పేరు, సర్కిల్ ఇన్స్పెక్టర్, మాది పుట్టపర్తి, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం చెప్పినట్టు కూడా చేయండి మేడం. మీరు ఇంకోటి ఏంటంటే, మీరు మీ పాప ఫోన్ చేసినప్పుడల్లా ఎక్కువ సార్లు మీరు చేయొద్దు. తను చేసినప్పుడల్లా మీరు నిరుత్సాహపడి మీరు దుఃఖంతో ఉండొద్దు, ధైర్యం చెప్పండి. ఇవన్నీ సహజంగా ఉండే ఫ్యామిలీస్. అత్త బాగున్నా కొన్ని చోట్ల చిన్న చిన్న విషయాలకే, పెద్ద పెద్ద విషయాలు కూడా కావు. వెనకట్లో భర్త ఎన్ని చేసినా ఆ బంధం అనేది గట్టిగా స్ట్రాంగ్ ఉండేది. ఈ రోజులో ఏమి చేయకపోయినా కూడా చిన్న చిన్న విషయాల్లో, కాఫీలో కూరలో ఉప్పు తగ్గిందని, కాఫీలో షుగర్ తగ్గిందని, ఆ చిన్న చిన్న విషయాలకు సరైన అవగాహన లేక, ఇప్పుడు వచ్చేసి అందరూ చదువుకొని ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, ఫ్రీడమ్ వచ్చేసింది. ఈ ఫ్రీడమ్ లో ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆ ప్రేమ, ఇప్పుడు ఇంట్లో ఉన్నసేపు ఉంటది ప్రేమ. ఒక ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న ప్రేమ దొరకదు కదా, టైం పడుతుంది. దానికి కూడా కొంత వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. చిన్న చిన్న విషయాలకు మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా అవగాహన ఉండాలి. మెయిన్ ఎంత అవగాహన ఉంటే అంత మంచిది. కుదిరితే ఆ మేడంను కూడా, మీ అమ్మాయిని కూడా ఒక రోజు ధ్యానంలోకి తీసురండి, లింక్ పంపి. మన చక్కగా మేడం సభ్యులు అందరూ ఉన్నారు, మేడం గారు ఉన్నారు. ఆ ఫ్యామిలీని ఒక రోజు ధ్యానంలో కూర్చోబెట్టేద్దాంలేండి, మనం మాట్లాడదాం. అదే అంతే కదా? అవునవును, కరెక్ట్. ఒక రోజు ధ్యానంలో కూర్చోబెట్టామనుకోండి, మన మాటలతోనే వాళ్ళు ఖచ్చితంగా అరే మేము ఏం చేస్తున్నాము, అరే చాలా తప్పు చేస్తున్నాం కదా అని వాళ్ళకి అనిపించేస్తుంది. అరే మనం మారిపోవాలి అనిపిస్తుంది వాళ్ళకి. చేద్దాంలేండి ఒక రోజు అందరినీ. ఒక రోజు అమ్మా, నువ్వు ఎక్కడుంటారమ్మా మీరు? మేము కర్ణాటక, గౌరీబిదనూర్ మేడం, చిక్కబళ్ళాపూర్ డిస్ట్రిక్ట్. అవునా, వాళ్ళకి తెలుగు వస్తుందా అందరికి? వస్తుంది మేడం. తను ఆల్రెడీ సనాతన ధర్మం సంస్థలో ఉన్నారు, ధ్యానం రోజు చేస్తారు, కానీ చేసేవన్నీ మాటలు అందరినీ బాధిస్తుంది మేడం. అవునా, వాళ్ళు కూడా గౌరీబిదనూరులో ఉంటారా? వాళ్ళు కూడా గౌరీబిదనూరులో ఉంటారా? లేదు మేడం, వాళ్ళు బెంగళూరు దగ్గర ఉన్నారు మేడం, యలహంక దగ్గర ఉన్నారు. యలహంక దగ్గర. సరే, మీరు కుదిరితే ఈ ఈ కొద్ది రోజులు సెషన్ భాగాల్లో ఒక రోజు కుదిరితే వాళ్ళ ఇంటికి వెళ్ళండి.
ఒకరోజు ధ్యానం చేయండి, వాళ్ళందరినీ మాట్లాడతా ఫోన్ లో ఒక చోట కూర్చోబెడదాం, అంతే వాళ్ళు కదా. అట్లంతా కంట్రోల్ వాళ్ళు ఎవరి మాట వినేవాళ్ళు కాదు మేడం. అది వాళ్ళ ఇంట్లో పెద్ద ఒక రకంగా వింటారు అనే వాళ్ళు ఎవరికైనా ఫోన్ చెప్పండి, అంతే కదా. ఓకే మేడం. ఏం లేదు, ఎవరైనా ఒకరు ఉంటారు పాజిటివ్ గా. మీరు ఒక చిన్న టెక్నిక్ చెప్పండి. మల్లికా మేడం చేత ఒకసారి ఫోన్ చెప్పిన అంత సాల్వ్ అయింది. అంటే ఇన్స్పెక్టర్ గాని ముందుగా చెప్పొద్దు, మరి అది విపరీతం అయ్యి బాగా బాధిస్తున్నప్పుడు మేడం గారి చేత తప్పేం లేదు, మనం సహనం ఉండాలి, నేను బ్యాలెన్స్ చేస్తాలేండి. పోలీస్ మేడం, సిఐ మేడం అని చెప్పొద్దు, మళ్ళా పోలీస్ కి చెప్పించుడు ఈమె అని అనుకుంటారా, అట్లా చెప్పకు. మా ఫ్రెండ్ అని చెప్పు, మా ఫ్రెండ్ ఒక మాట మీతో మాట్లాడుతుంది చూడండి అని. వాళ్ళు ఎవరు మాట అయితే ఒక రకంగా వింటారో ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఇవ్వండి, నేను ఒకసారి మోటివేట్ చేస్తాను, తర్వాత అని చెప్తాను నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సునీత గారు, మేడం ఈ రోజు క్లాస్ మీకోసం వచ్చినట్టు ఉంది. నాకు అలా అనిపిస్తుంది సార్. అది కాదు, అమ్మా చెప్పండి. మీ అల్లుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇంజనీర్ మేడం. బెంగళూరులో ఇంజనీరా? ఎన్ని రోజులు అయింది పెళ్లి అయ్యి? ఎన్ని రోజులు అయింది? 8 years అయింది మేడం. పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు మేడం. వాళ్ళకి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తలు బాగుంటారా? ఆమెకు చాలా ఈగో మేడం, చాలా ఈగో. తన మాట అంతా అత్తగారికి. అత్తగారు. అల్లుడు బాగుంటాడా? అమ్మ చెప్పినట్లు వింటాడు మేడం, అదే ప్రాబ్లం. అమ్మ అంటే గౌరవం ఉంటది, పెద్దలు అంటే గౌరవం ఉంటది. అంటే భయం మేడం, చాలా ఆమె డామినేషన్ చాలా. మీకు ఒకటి చెప్తా, ఒకసారి మాట్లాడించండి, పర్లేదు, నేను చెప్తాను. ఓకే సార్. ఇంకో విషయం ఏంటంటే సునీతమ్మ గారు, ఏ మగ అంటే ఏ జంట అయినా సరే ఆడవాళ్ళని నిజంగా గౌరవిస్తుంటే ఇంట్లో భార్యను కూడా ఖచ్చితంగా గౌరవిస్తాడండి. కుటుంబంలో అది 100%. మనం ఎన్ని తీసుకున్నా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాడు, సక్రమంగా ఉన్నాడంటే ఖచ్చితంగా అదే ప్రేమను భార్యకు పంచుడు, అది 100% గ్యారంటీ. అయితే ఇక్కడ వేరియేషన్ వచ్చిందంటే వీళ్ళు ఇప్పుడు సపరేట్ గా ఉన్నారా, ఒకే ఫ్యామిలీలో ఉన్నారా? జాయింట్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీ. అది కొన్నాళ్ళు వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి దూరం అయితే వీళ్ళ సంసారం బాగుంటది కొన్ని రోజుల పాటు. విడవదు సార్, తను విడవదు, కొడుకును వదిలిపెట్టదు మేడం. సరే, ఇక మనం ఇది ఇంతటితో క్లోజ్ చేద్దాం, అంతా సెట్ అయిద్ది, అంతా బాగానే ఉంటది. మేడం గారికి ఒకసారి కాల్ చేయండి. మేడం గారు మనం అనుకోకుండా సెషన్ రావటం మీకోసం వచ్చినట్టుంది మేడం. మీరు మల్లికా మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. మనం చక్కగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి, టైం కూడా చాలా అయింది, సెషన్ క్లోజ్ చేసుకుందాం, హాయిగా కూర్చుందాం. గారు చెప్పండి అమ్మా. మల్లికా మేడం గారిది గ్రూప్ లో కూడా ఉంటది కదా నంబరు? నెంబర్ పెడతానమ్మా, టెక్స్ట్ మెసేజ్ పెడతా. ఓకే, థ్యాంక్ యూ సార్.